ఒకప్పుడు కత్తులు దూశారు, ప్రత్యర్థులను టార్గెట్ చేసి మరీ లేపేశారు. అసలు వైరి వర్గాలు ఫేస్ టు ఫేస్ చేసుకునే పరిస్థితే ఉండేది కాదు. పగలు ప్రతీకారాలు అంటూ బతికేశారు ఇన్నాళ్ళు. రాజకీయంగానూ వారి జెండాలు వేరు, ఎజెండాలు వేరు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. ప్రత్యర్థులు మిత్రులయ్యారు. ఫ్యాక్షన్ను పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ మొదలుపెట్టారు. ఒకరి కోసం మరొకరు కలిసి పనిచేయటం ప్రారంభించారు. మరి వారి స్నేహానికి జనం ఓట్లేసి మద్దతు పలుకుతారా? ఫ్యాక్షన్ గడ్డపై కొత్త చరిత్ర మొదలైంది. రక్త చరిత్ర కొనసాగిన కర్నూలు గడ్డపై ఇప్పుడు శాంతి కపోతాలెగురుతున్నాయి. కత్తులు దూసిన నేతలే ఇప్పుడు స్నేహహస్తం అందించి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలోనే బలమైన ఫ్యాక్షన్ నేతలుగా ఉన్నారు గౌరు వెంకట్రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి. నందికొట్కూరు, పాణ్యంలో ఫ్యాక్షన్ ప్రభావం ఒకప్పుడు బాగా ఉండేది. అందుకు కారణం వీరి అనుచర వర్గాలే. ఒకరిని మరొకరు నరుక్కున్న సందర్భాలు కోకొల్లలు, చంపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బైరెడ్డి అనుచరుల హత్య కేసులోనే గౌరు వెంకట్రెడ్డి జైలు శిక్షను అనుభవించారు. అప్పట్లో జైలుకెళ్లి మరీ వైఎస్ వెంకట్రెడ్డిని కలిసి రావడం రాజకీయ దుమారం రేపింది. ఆ తర్వాత పరిణామాలతో వైసీపీలోకి వెళ్లింది గౌరు ఫ్యామిలీ. గౌరు చరిత పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలోనే ఉండి బయటకు వెళ్లి కాంగ్రెస్ లో చేరారు బైరెడ్డి. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు కూడా టీడీపీలోనే చేరాయి. ఈ ఇద్దరు నేతలు టీవీ9 వేదికగా చేతులు కలిపారు. పాణ్యం నుంచి గౌరు చరిత మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు బైరెడ్డి రాజశేఖరరెడ్డి. నందికొట్కూరులోనూ ఈ ఇద్దరు నేతలు టీడీపీ గెలుపు కోసం కలిసి పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు వర్గ విభేదాల వల్ల సీమ నష్టపోయిందని, ఇకనైనా అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే తాము చేతులు కలిపామని చెప్తున్నారు బైరెడ్డి, గౌరు వెంకట్రెడ్డి. అందరము కలిసి గలమెత్తినప్పుడు రాయలసీమ ఎక్కడికి పోతుంది. అందుకే ఇది ఒక నాంది కావాలి. మేము కలవడానికి కూడా ఒకటే, రాయలసీమలో వర్గ వైషమ్యాలు కూడా పోవాలి. ఇంకా ఒక 5 ఏళ్లలో ఏవి ఉండవని నా అభిప్రాయం. ఆ 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా రాయలసీమకు మంచి జరుగుతుందన్నది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అందుకే దీంట్లో కలవడంలో తప్పేమి లేదు. ఎవరికి నొప్పి పడాల్సిన పని లేదు, ఎవరు దీన్ని ప్రశ్నించాల్సిన పని కూడా లేదు. ఇది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో మరి మేము కలుస్తూ ఉంటే ఎవడో విమర్శ చేస్తున్నారు. కలిసి పోవడానికి చాలా అందరూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లో అన్న ఉన్నప్పుడు కొంత అభివృద్ధి జరిగింది. ఆయన లేక చాలా చోట్ల గ్రామాల్లో వాళ్ళ వర్గాన్ని కూడా మనకు కలిపి పని చేయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకు అన్నకు లేకపోయినా కూడా వాళ్ళ వర్గం చాలామందికి దాదాపు 50% మాకు వచ్చి పనిచేస్తున్నారు. ఇంకా కొంతమంది అన్న మనుషులు ఉన్నారు. ఈరోజు వాళ్ళతో కలుపుకొని అందరూ పని చేసుకోవడానికి ముందుకు వస్తాం. మీరు పిలుపునిస్తున్నారా ఈ వేదిక ద్వారా ఈ రెండు వర్గాలు కలిసి పనిచేయండి అని చెప్పి? ఖచ్చితంగా పిలిపిస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో ఎక్కడ కక్షలు కార్పణ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసి మీ గ్రామ అభివృద్ధి కోసము మా అందరి కృషి ఉంటుంది. మా కలయిక వల్ల ఆ గ్రామాల అభివృద్ధిలోకి తీసుకురావడానికి మేము అందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లాలోనే మొన్నటి వరకు బలమైన రాజకీయ ప్రత్యర్థులు కేఈ, కోట్ల కుటుంబాలు. ఒకప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య అస్సలు పడేది కాదు. విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి రాజకీయ వైరం ఉంది. డోన్ కేంద్రంగా వీరి మధ్య ఫైట్ నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఇద్దరు నేతలు చేతులు కలిపారు. ఇందుకు డోన్ పత్తికొండల్లో కేఈ కుటుంబాన్ని గెలిపించేందుకు కోట్ల వర్గం, ఆలూరు అసెంబ్లీ, కర్నూలు ఎంపీ స్థానాల్లో సూర్యప్రకాష్ రెడ్డి ఫ్యామిలీని గెలిపించుకునేందుకు కృష్ణమూర్తి వర్గం పనిచేస్తున్నాయి. మరోవైపు బనగాలపల్లెలో మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రామిరెడ్డి చేతులు కలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఈ ఇద్దరి వర్గాల మధ్య గ్రూపు తగాదాలున్నాయి. వీళ్ళిప్పుడు కలిసిపోయారు. ప్రజల సమక్షంలోనే చేతులు కలిపారు. ఒకే జెండా కిందకొచ్చి టీడీపీపై రాజకీయ పోరాటం మొదలుపెట్టారు. ఫ్యాక్షన్ను పక్కన పెట్టి నేతలొక్కటవ్వడం ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సిందే. మరి ఈ ప్రభావం ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందనేది ఆసక్తిగా ఉంది. ఎప్పుడూ లేంది ఈసారి ఒక్కటైన ఈ పాత శత్రువుల మధ్య కొత్త స్నేహాన్ని చూసి జనం వన్ సైడ్ గా ఓటేస్తారా లేదా అన్నది చూడాలి.